గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కట్టుకున్న సందామావే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా మంది డైరెక్టర్లకే, చాలా మంది ప్రొడ్యూసర్లకే, చాలా మంది హీరోలకైతే ఒక మంచి గుణపాఠం అనే చెప్పాలి. ఈ మాట నేను ఎందుకంటున్నానయ్యా అంటే, జనాలు థియేటర్లోకి వచ్చి సినిమా చూడాలంటే పెద్ద పెద్ద సెట్స్ అవసరం లేదు, భారీ భారీ క్యాస్టింగ్ అవసరం లేదు, అలాగే 2-3 సంవత్సరాలు సినిమా తీయాల్సిన అవసరం అయితే లేదని సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే ఇప్పుడైతే 100కి 100% అయితే ప్రూవ్ చేసింది. ఇంకా నిజం చెప్పాలంటే ఈ సినిమాకు ఒక టీజర్ రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలా మందికి అయితే తెలియదు. అయినా సరే జనాల్లో ఈ సినిమా మీద క్యూరియాసిటీ పెంచడానికి కారణమైంది ఏంటయ్యా అంటే, ఒక్క పాట, నెల క్రితం రిలీజ్ అయిన ఒక్క పాట ఈ సినిమాని ఎక్కడో కూర్చోబెట్టిందనమాట. అదే గోదావరి గట్టు మీద సాంగ్. నిజంగా ఇది రిలీజ్ అయినప్పటి నుంచి జనాలైతే వేరే పాటలు అయితే వినడం అయితే మానేశారు. అప్పటి నుంచి ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ పాటే వినపడుతుంది ఎక్కడ విన్నా సరే. ఒక్క పాటతో సినిమా రేంజే మారిపోయింది. అందుకే సినిమాలో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తారనమాట. ఇంక ఇది పక్కన పెడితే మరొకసారి మన విక్టరీ వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ లో యాక్సెప్టెన్స్ ఇంచు కూడా తగ్గలేదని ఈ సినిమా అయితే ప్రూవ్ చేసింది. నిజంగా అసలు జనాలు ఎలా ఉన్నారంటే అడ్వాన్స్ ఫుల్ అయిపోయిన ఈ సినిమాకి 100 కోట్ల షేర్ అయితే 6 రోజుల్లో అయితే ఈ సినిమా అయితే క్రాస్ చేసేసింది. మీరు ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాన్ ఇండియా సినిమా అయితే కాదు, ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్లోనే ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. మరొక 2 రోజుల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ అయితే ఈ సినిమా అయితే క్రాస్ చేయబోతుంది. నిజంగా విక్టరీ వెంకటేష్ గారికి ఇది రెడెంప్షన్ అనే నేనైతే చెప్తాను. ఈ మాట నేను ఎందుకంటున్నానయ్యా అంటే, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సైంధవ్ అనే సినిమా అయితే వచ్చింది. ఆ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి అయితే తెలియదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే రిలీజ్ అయిన మిగతా సినిమాలను కూడా మానేసి జనాలు ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే పోటెత్తారంతే. అంటే సంక్రాంతికి రిలీజ్ అయిన మిగతా సినిమాలు ఆశించినంత స్థాయిలో లేకపోవడం కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకైతే కలిసి వచ్చింది. జనాలకి వేరే ఆప్షన్ కూడా లేకుండా పోయింది. మనం ఇంకా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది అనిల్ రావిపూడి గారి గురించి. నిజంగా ఆయన కాన్ఫిడెన్స్కి అయితే నేనైతే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకయ్యా అంటే, ఆల్రెడీ సంక్రాంతికి మన గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అయింది, దాని తర్వాత డాకు మహారాజ్ సినిమా అయితే రిలీజ్ అయింది. వాటికి పోటీగా ఈ సినిమా రిలీజ్ చేయటం అనేది నిజంగా సాహసం అనే చెప్తాను. అంటే ఇప్పుడు అన్నీ బాగుండి సినిమా అయితే బాగా ఆడుండొచ్చు, ఒకవేళ గేమ్ చేంజర్ సినిమాకి పాజిటివ్ టాక్ గనక పడుంటే, అలాగే డాకు మహారాజుకి కూడా ఇప్పుడు అనుకున్నంత స్థాయి కంటే ఇంకొద్దిగా పాజిటివ్ టాక్ గనక పడుంటే, ఎందుకంటే ఈ సినిమా కంటే ఆ రెండు సినిమాలు ముందు అయితే రిలీజ్ అయ్యాయి, ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న సినిమాకి కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా తగ్గుండేవి. అయినా కానీ వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో అయితే ఈ సంక్రాంతికి ఆ సినిమాని రిలీజ్ చేశారో ఆ రిజల్ట్ అయితే మనకైతే ఇప్పుడైతే కనబడుతుంది. ఇంకా మన అనిల్ రావిపూడి గారి గురించి మాట్లాడుకుంటే 72 రోజుల్లో ఈ సినిమా అయితే తీసి అవతల పాడేశాడంట. నిజంగా ఇది చాలా మంది డైరెక్టర్లకి అయితే గుణపాఠం అనే చెప్పాలి. కొంతమంది ఉంటారు 3-4 సంవత్సరాలు సినిమాలు అయితే తీస్తారు, ఎటువంటి బౌండ్ స్క్రిప్ట్ అయితే ఉండదు, లాస్ట్కి కనపడకుండా అయితే మాయమైతే అయిపోతారు, నాకేమీ సంబంధం లేనట్టు. కానీ అనిల్ రావిపూడి గారు ఏం చేశాడంటే 72 రోజుల్లో సినిమాని పూర్తి చేసి విత్ బౌండ్ స్క్రిప్ట్తో, దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆ సినిమాని జనాల్లోకి ప్రమోట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అందుకే ఈరోజు సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చిన, ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చిన, జనాలు ఈ విధంగా సినిమాకి వెళ్తున్నా దానికి మెయిన్ కారణం, దాని వెనకాల ఉన్న స్ట్రాటజీ ఎవరిదయ్యా అంటే అనిల్ రావిపూడి గారిదే. ఇంకా కొంతమంది అయితే అనొచ్చు, క్రింజ్ అనొచ్చు ఆయన సినిమాని, లేకపోతే మీరు ఎలా చూస్తున్నారా, అసలు నవ్వు ఎలాగ వస్తున్నారా, మీరు ఎలా నవ్వుతున్నారా అని. మీకు రాకపోవచ్చేమో కానీ అనిల్ రావిపూడి గారి ఆడియన్స్ ఎవరో ఆయనకైతే తెలుసు. ఆయనకంటే సపరేట్ ఆడియన్స్ అయితే ఉన్నారు, మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ అనమాట. వాళ్ళకి ఏం అవసరం లేదండి, సినిమాకి వచ్చి చక్కగా హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోతే చాలు. అది అలాంటి సినిమాలను ఆయన అయితే ఇప్పటివరకు అయితే తీసుకుంటా వచ్చాడు, అలాగే తీయాలని నేనైతే కోరుకుంటున్నా. మెయిన్గా అనిల్ రావిపూడి గారిలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటయ్యా అంటే, ఆయన బలం ఏంటో ఆయనకి తెలుసు, అలాగే ఆయన చేస్తున్న హీరో యొక్క బలం కూడా ఆయన అయితే దృష్టిలో పెట్టుకుని సినిమా అయితే తీస్తాడు. అందుకే ఈ రోజున సక్సెస్ఫుల్ డైరెక్టర్ లాగైతే ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది వచ్చి అసలు ఈ సినిమాలో స్టోరీ లేదని కూడా అనొచ్చు. ఎవరికి కావాలండి స్టోరీ? ఒకటైతే మీరైతే గుర్తుపెట్టుకోండి, స్టోరీ లేని సినిమాలు, కొన్ని ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాలు కూడా ఉంటాయి. ఇక్కడ స్టోరీ లేదు అని మైండ్లోకి మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకి సినిమా నచ్చినప్పుడు, లేకపోతే సినిమా చూస్తూ ఉండగా మన కాన్సన్ట్రేషన్ సినిమా మీద కాకుండా
పక్కకి వెళ్ళిపోయినప్పుడు అసలు ఈ సినిమాలో ఏమీ లేదురా, అసలు ఈ సినిమాలో స్టోరీయే లేదురా అనిపిస్తే అలా కొంతమందికి అయితే అనిపించి అయితే ఉండొచ్చు. ఎంటర్టైన్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా చూసి వచ్చి బయటకు వచ్చినాడు సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్తున్నాడా లేదా అనేదే పాయింట్. స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ సినిమా బాగోనప్పుడు చూస్తున్న ఆడియన్స్ మైండ్లోకి అయితే ఆటోమేటిక్గా వస్తాయి. సినిమా నచ్చి అది చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మైండ్లోకి ఇవేమీ రాకపోతే సినిమా సూపర్ హిట్ అంతే, దాని గురించి ఎవడో మాట్లాడుకోడు. ఒకవేళ సినిమాలో స్టోరీ లేకపోయినా సరే. ఇంకా చెప్పేది ఏంటయ్యా అంటే ఇప్పుడు మన ప్రభాస్ గారు ఉన్నారు, నిజంగా ఆయనకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎప్పుడైతే ఆయన సాహో దాని తర్వాత రాధేశ్యామ్ సినిమాలు పోయాయో, ఆదిపురుషు కూడా పోయింది, వాటి తర్వాత ఆయన తెలుసుకున్నాడు ఇంతంత గ్యాప్ తీసుకుంటాం, 3 సంవత్సరాలు తీసుకుంటాం, 2 సంవత్సరాలు తీసుకుంటాం, వీటి వల్ల ఉపయోగం లేదని వరుస పెట్టాడు అంతే. సినిమాలు వరుస పెట్టి వస్తున్నాయి, సంవత్సరానికి 2 సినిమాలు వచ్చేస్తున్నాయి. సలారు, కల్కి మామూలు సినిమాలు ఏంటి అవి, వాటి స్కేల్ కూడా చాలా పెద్ద స్కేల్ ఉన్న సినిమాలు అవి. ఒకసారి అయితే చూసుకోండి. మిగతా హీరోలు కూడా వీలైనంత త్వరగా సినిమాలు అయితే చేయాలని నేనైతే కోరుకుంటున్నా. మరి చూద్దాం రాబోయే రోజుల్లో సినిమాలు ఎలా ఉండబోతున్నాయో. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.